మనతో అనిపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. నా యందు మీరు నమ్మిక ఉంచుడి, మీరు ఏదడిగినో నేను నీకు కలుగజేయుదును. హల్లెలూయా. తండ్రి కూడా మనకు ఇవ్వలేడు, తల్లి కూడా ఇవ్వలేదు, కానీ అంత గొప్ప ప్రేమను పంచుకున్నది ఎవరు అంటే మార్తక్క. హల్లెలూయా. అంత గొప్ప ప్రేమను పంచుకున్నది అంటే ఎందుకంటే మార్తక్క. నేను ఈ మాట ఎందుకు అంత ప్రేమను పొందుకున్నానని నేను ఎలా చెప్తున్నానంటే, అక్క చనిపోయిన రోజు చాలామంది విశ్వాసులు, పాస్టర్స్ చాలామంది వచ్చినారండి. నేను చూసిన చావులలో ఒక పాస్టర్, ఇద్దరు పాస్టర్, ముగ్గురు, నలుగురు వస్తారు. కానీ ఇక్కడ చాలామంది పాస్టర్స్ వచ్చిందంటే ఆమె యొక్క ప్రేమ దేవుని ప్రేమ అండి. అది హల్లెలూయా. ఆ ఒక దేవుని ప్రేమను నేను చూశాను. ఎందుకంటే చాలామంది పాస్టర్స్ ఎలా వస్తారంటే, మాకేమన్నా వస్తుందా అడిగి వస్తే, మాకేమి రాదు అంటే, సరేలే మీరే ఆ కార్యక్రమము జరిపించండి అనే వాళ్ళు చాలామంది ఉన్నారు మా పాస్టర్ వాళ్ళు. కానీ దేవుని ప్రేమను ఆమె ప్రకటించింది కాబట్టి ఆ యేసయ్యనే వాళ్ళను గద్దించి నడిపించినాడండి. హల్లెలూయా. ఆమె కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ జ్ఞాపకార్థానికి కూడా మళ్ళీ అలాగే వచ్చారంటే ఆమె ఎంత దేవుని ప్రేమను కనుపరిచిందో మనకు కళ్ళ ముందు కనబడుతున్నదండి. హల్లెలూయా. నేను మాటని కాదు, కానీ ఆమె దేవుని ప్రేమను ప్రకటించిందని నేను చెప్తున్నాను ఈరోజు. ఎందుకంటే అలా ఉండాలా దేవుని ప్రేమ అంటే. నీ దగ్గర ఉన్నది లేనిది దేవుడు చూసే దేవుడు. హల్లెలూయా. చదవండి బిడ్డ. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఏంటట? మంచి పేరు. సుగంధ తైలము అంటే నీకు ఎంత మంచి సువాసన ఉన్నా, నీకెంత మంచి బలగం ఉన్నా, నీకెంత మంది అన్నదమ్ములు ఉన్నా, నీ బంధువర్గాలు ఉన్నా, డబ్బు, ధనము, ధాన్యం ఉన్నా, చెలకలు, పొలాలున్నా, ఏది ఉన్నా కానీ నీకు అదంతా పనికి రాదు. అవునా కాదా? అయ్యో మార్తక్క చనిపోయింది అనగానే అందరూ హడావుడిగా ఉరికొచ్చారు. అందులో దైవ సేవకులు కూడా ఉరికొచ్చారు. ఎందుకంటే దేవుని ప్రేమను కలిగి ఉన్నది ఆ బిడ్డ. హల్లెలూయా. చూడండి, మంచి ప్రేమ మనకు కావాలా. ఈ లోకంలో మనం వదిలిపెట్టిపోతాం ఏదో ఒక రోజు, కానీ ఆ రోజు ఏం కావాలండి? మంచి ప్రేమ కావాలి. నీ కొరకు నలుగురు చెప్పుకునేటట్టుగా నీవు దేవుని ప్రేమను ప్రకటించాలా. నీవు కూడా మంచితనంగా మెసలాల ఈ లోకంలో. మళ్ళీ మనం కూడా ఆ పిల్లల్ని ఆడుకుంటారే, చీకటైందిరా రారా నాన్న ఇంటికి అన్నప్పుడు తల్లి తండ్రిని పిలిచినట్టుగా మనల్ని కూడా దేవుడు ఏదో ఒక రోజు తప్పనిసరిగా పిలుస్తారండి. హల్లెలూయా. చదవండి బిడ్డ. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలండి. ఎలా అంటే చాలా మంది పుట్టగానే ఏం చేస్తారండి? సీసాలు తాగే వాళ్ళు సీసాలు తాగుతారు, బాటిళ్ళు తాగే వాళ్ళు బాటిళ్ళు తాగుతారు. అవునా కదా? కేకులు కోసే వాళ్ళు కేకులు కోస్తారు. ఏంటిదా అంటే ఈరోజు నా పుట్టినరోజు, నేను పుట్టినరోజు. కానీ మరణ దినము పుట్టిన వాడికంటే మరణ దినము చాలా గొప్పదంట. అందుకే మనం ఈరోజు మరణ దినం రోజు కలుసుకున్నాం. మళ్ళీ ఈ నెలలో మళ్ళీ కలుసుకున్నాం. ఎందుకు అంటే మనము చాలా మరణము ఎవరైతే మరణిస్తారో కానీ వారు ఉట్టి మరణము మరణించొద్దంట. అరణ్యములో యోహాను కేకలేస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు, ఇదిగో ఈ అడవినంతా సరళం చేస్తున్నాడు. అంటే నీకున్న కష్టాలు, నీకున్న బాధలు, నీకున్న వేదనలు, ఒకవేళ మనకు గర్భఫలం లేదు అయినా కానీ దేవుడు గర్భఫలం ఇవ్వడానికి దారి ఇస్తున్నాడు నీకు. బిడ్డ, ఇప్పటికైనా నీకు ఛాయిస్ ఉంది. రండి, మోకరించండి, ప్రార్థించండి. ఇదిగో మీ విశ్వాసం అంతా నా పైన పెట్టండి, సమస్త భారం మోయకండి, నా పైన పెట్టండి, ఆ భారం అంతా నేను నీకు విడుదల చేస్తా అంటున్నాడు. అలాంటి మంచి దేవుడి దగ్గర మనము ఒకవేళ ఇప్పుడు ఎవరైనా నమ్ముకొని ఉంటే, నమ్ముకోలేని వారు ఎవరైనా ఉంటే నమ్ముకోండి. దేవుని రాజ్యము కట్టబడాలి ఇక్కడ. చూడండి, అమ్మ కడుపులో పుట్టిన ఎవరండి? అమ్మ కడుపులో పుట్టిన బిడ్డ, అమ్మ ఉంది, తల్లి ఉంది, బిడ్డ పోయింది. అంటే మనమే కానీ తోటలో పోయినప్పుడు మంచి పువ్వునే మనం ఎంచుకుంటాం. అవునా కాదా? ఏదైనా మంచిగా అందంగా కనబడితే ఆ పువ్వు ఖచ్చితంగా తెంపాలి. అది అందకున్నా కానీ ఎవరికైనా తెంపి ఈరా నాకు అని అడుగుతారు. అలాగే దేవుడు కూడా అక్కను పిలిచిన దేవుడు. చాలా ధన్యురాలు ఆమె. ఎందుకంటే నాకు ఇక్కడ నేను మొన్న ఒక సాక్ష్యం చెప్పిన,
అక్క ఇలా వచ్చింది, కానీ మా అక్క ఉన్నట్టుగానే అక్క కూడా ఉంది అని ఆ సాక్ష్యం చెప్పినప్పుడు నాకు అప్పుడే ఎంబడే దేవుడు నాకు ఒక దర్శనం చూపించిండు. అక్క తెల్ల చీర కట్టుకుంది, అందరూ స్తుతి 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 అని వెళ్తున్నప్పుడు ఆ గుంపులో మన అక్కను కూడా నేను చూశాను. ఆ అక్క ఇలా కమ్మను ఏదో ఇలా పెట్టుకొని ఇలా ఇలా అంటే ఎటికలు తెల్ల డ్రెస్ వేసుకొని ఇలా పోతుంది. నేను ఇక్కడే అప్పుడు సాక్ష్యం చెప్తున్నప్పుడే దేవుడు నా కన్నులకు దర్శనం చూపించాడు. ఎందుకంటే ఆ దర్శనాలు చూడడం మాకు దేవుడిచ్చిన వరం. అమ్మగారు ఇంకెక్కువ చూస్తారు దర్శనం. అలాంటి దర్శనం నాకు దేవుడు ఇలా చూపిస్తుండు. ముందు ఒక గుంపు పోతున్నది, ఎలా అంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు. హల్లెలూయా స్తోత్రం అయానికి స్తుతి స్తుతి అని వెళ్తున్నప్పుడు ఆ గుంపులో కూడా అక్క పోతున్నది. ఈ అమ్మగారికి భారతి అని పిలిచి ఏదో చెప్తున్నది. చూడండి, అంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి, నమ్మాలండి. దేవుడు ఏమంటాడంటే ఆకాశము చీల్చబడ్డాది, ఇదిగో ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించబడ్డాది. ఆకాశము చీల్చబడ్డాది అంటాడు దేవుడు. ఆకాశం తెరవబడ్డది అనలే. ఆయన ఒక మంట, ఆయన ఒక కషి ఎంతంటే దురాత్మల మీద. ఆకాశము చీల్చబడ్డాది, ఇదిగో అగ్ని కుమ్మరించబడ్డాది. ఆ అగ్ని ఎక్కడ కుమ్మరించబడ్డాదండి? పరిశుద్ధ గ్రంథంలో కుమ్మరించబడ్డాది. ఆ అగ్నిధారనే దేవుడు మాట్లాడతాడు మనతో. అగ్నిధారనే దేవుడు సమస్తము కాల్చివేస్తాడు. నా పాపాలు కాల్చివేయాలంటే ఆయన ఒక దయించు అగ్ని అయి ఉన్నాడు. అందుకే దేవుని ఒక వాక్యం సెలవిస్తాడు, ఏమంటే ఆకాశము చీల్చబడ్డాది, ఇదిగో అగ్ని గంధాలు, అగ్ని గంధకములు పోల్చబడ్డాయి. ఆ బైబిల్లో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క అక్షరం నువ్వు చదివినప్పుడు నీకు నిజంగా దేవుని తెలుసుకుంటే, దేవుని తెలుసుకున్నది వేరు, దేవుని వెంబడించింది వేరు. దేవుడు పట్టుకున్నది వేరు, నీవు దేవుని